తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా డబ్బులైతే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అనేది జరిగింది. ఒకే విడతలో ఇక్కడ దాదాపు 6,000 రూపాయల చొప్పున 10 ఎకరాల వరకు అయితే అమౌంట్ అయితే పడనుందన్నమాట. ఇది ఒకటో విడత నిధులు అన్నమాట. సో రైతన్నలు అయితే అడుగుతున్నారు, నా రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఇక్కడ ఒకటో విడత కేవలం 1 ఎకరం వరకు అమౌంట్ అయితే పడతాయని అయితే నేను మీకు ఇటీవల తెలియజేయడం జరిగిందనమాట. సో ఇక్కడ మన ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. రైతు భరోసా డబ్బులకు అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. మొదటో విడత నిధులకు సంబంధించి అందరికీ దాదాపు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి ఎకరాకు 6,000 రూపాయల చొప్పున 70 లక్షల మంది రైతులకు 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులందరికీ కూడా అంటే 1 ఎకరం అమౌంట్ అయితే పడుతున్నాయి అన్నమాట. సో మీ అందరికీ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరనమాట. సో డిస్ట్రిక్ట్ వైజ్ అమౌంట్ అయితే విడుదల చేయడం జరుగుతుందన్నమాట. సో అందరికీ కూడా మనకి ఇక్కడ ఏమని చెప్పారు అంటే ప్రభుత్వం ఇక్కడ ఏమని చెప్తుందంటే ఈ నెల ఈ మన చూసుకున్నట్టయితే ఇప్పటికీ రైతు భరోసా డబ్బులకు సంబంధించి చాలా లేసిపోయిందనమాట. ప్రభుత్వం పూర్తిగా చూసుకున్నట్టయితే ఈ ఎట్టకేలకు ఇప్పుడు నిధులు అనేవి విడుదల చేస్తున్నారు. అంటే 60 దగ్గర నుంచి వెళ్ళి 9,000 కోట్ల రూపాయలని తెచ్చి దగ్గర పెట్టుకున్నారు ఇన్ని రోజుల నుంచి చూసుకున్నట్టయితే. సో ఇప్పుడైతే సమయం అనేది ఆసన్నమైందని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారన్నమాట. సో ఖచ్చితంగా ఈ నెల 22 అన్నమాట, ఈ మార్చ్ 22న మరో విడత డబ్బులను అయితే రిలీజ్ చేయనున్నామని అయితే వ్యవసాయ లాభిసాటిగా అయితే మార్చ్ రైతును రాజు చేయడం లక్ష్యం అని అయితే పేర్కొన్నారనమాట. సో రైతులందరికీ కూడా ఈ అమౌంట్ అయితే ఖచ్చితంగా అమౌంట్ అయితే పడుతున్నాయి అన్నమాట. సో ఇది ఎలాంటి ఇప్పటికే నమ్మచ్చా అంటే 100% నమ్మొచ్చు. ఎందుకు చెప్తున్నాను అంటే అమౌంట్ విషయంలో ఇక్కడ ప్రభుత్వం అయితే తుది నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. రైతు భరోసా విషయంలో ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకంలోకి అయితే అయిందన్నమాట. సో అందరికీ కూడా ఈ అమౌంట్ అయితే ఖచ్చితంగా పడనున్నాయి. సో తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరనమాట. సో మొదటిసారి మన ఛానల్ ఎవరైతే కొత్త విజిట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ అందరి ఖాతాలోకి అయితే 1 ఎకరం వరకు అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అయితే కానున్నాయి అన్నమాట ఈ నెల 22 చూసుకున్నట్టయితే. సో రైతన్నలకి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే ప్రతి ఒక్కరికి తెలియజేయగలరనమాట. ఇక్కడ 10 ఎకరాల వరకు అంటే దాదాపు యాసంగి పంట సంబంధించి 70 లక్షల మంది రైతులకు 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు అయితే రైతుకి పొలం ఉందన్నమాట. సో పొలం ఉన్నట్లయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ 1 ఎకరం అమౌంట్ అయితే పడుతుందన్నమాట. మరి 2 ఎకరాలు ఉన్నాయి కదా, 12,000 రూపాయలు పడాలి కదా, మరి 6,000 రూపాయలు ఎందుకు ఇస్తారన్నారంటే ఇప్పుడు మొదట పెడతాను అందరి ఖాతాలోకి అయితే ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. సో ఇటీవల చూసుకున్నట్టయితే సో రైతులు ఆల్రెడీ ఇప్పటికే చూసుకున్నట్టయితే పంట పొలాలు కూడా పుట్టకైతే రావడమే జరిగింది. ఇప్పటికే ఎప్పుడో పెట్టుబడి సాయం అందజేయాల్సిన అంశం అన్నమాట. సో ఇంతవరకు ఆలస్యం చేసుకుంటూ వచ్చి ఎట్టకేళ్ళకైతే ఇప్పుడైతే నిధులైతే విడుదల చేయడం జరుగుతుంది. సో మీ అందరి ఖాతాలోకి అయితే ఈ అమౌంట్ అయితే పడనుందన్నమాట. తోటి రైతులందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేయగలరు. మొదటిసారిగా మన ఛానల్ని కొత్త విజిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కింద కనబడుతున్న లైక్ బటన్ అయితే ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. మళ్ళీ కలుసుకుందాం. నిధులు విడుదల చేసిన వెంటనే మీ అందరికీ కూడా ముందే తెలియజేస్తాను అనమాట.